హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరి ముందుకి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. సో యాక్చువల్ గా ఇంత జుట్టు గెడ్డాలు ఇవన్నీ ఉండకూడదు, కాకపోతే శివన్న సూట్ కోసం ఉంచారనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ రోజు మీకు అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట్ దగ్గరలో ఉన్న ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. సో ముందు ముందు మనం వీడియో చేశాక ఇంకా ఫేమస్ టెంపుల్ అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే ఇంత చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ గోశాల ఉంది, అలాగే పైన కృష్ణుడు ఆలయం ఉంది, కిందకి వెళ్తే ఆ కింద జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. సో ఇది అన్నిటిని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అలాగే ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి, ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద టెంపుల్ ని ఎక్కడ కట్టడానికి యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయి, ప్రతి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టెంపుల్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఆ విజిట్ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గమనించింది ఏంటంటే, చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చొని పూజ చేసుకొని చాలా మనశ్శాంతిగా ఇంటికి వెళ్తున్నారు అనమాట. సో ఆ ప్రతిదీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఇక్కడ ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రతిదీ కూడా గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం. అలాగే వాళ్ళందరూ కూడా రోజు హరే హరే కృష్ణ అని చెప్పి జపం చేసుకుంటూ చిన్న చిన్న పిల్లలు మీరు చూసే ఉంటారు. అలాంటి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లోపలికి వచ్చేసేయండి. సో మీకు చెప్పాను కదా, గురువు గారితో మాట్లాడి ఇక్కడ ప్రతిదీ తెలుసుకుందామని. సో ఆయన గురువు గారు అనమాట. హరే కృష్ణ. సో నేను రీసెంట్ గా ఒక షూట్ చేద్దామని టెంపుల్కి వచ్చాను. అప్పటి నుంచి కూడా తప్పకుండా ఈ టెంపుల్ మీద ఒక వీడియో చేయాలి, తప్పకుండా 10 మందికి తెలిసేలా చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. గురువు గారు కూడా అన్నారు, మీరు కూడా చెయ్యండి, ఆ కృష్ణుడే మిమ్మల్ని మా దగ్గరికి పంపినట్టున్నాడు, తప్పకుండా చెయ్యండి అని చెప్పారు. సో గురువు గారు పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇక్కడ వీడియో చేయబోతున్నాం. అసలు మీరు అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? యాక్చువల్లీ మన గుడికి స్థాపించడానికి మూలమైన కారణం మన గురుగారు పెదండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు గారు. అతను ఇచ్ఛాపురంలోని స్థానంలోని జన్మగ్రహం చేసుకున్నారు. మరి మొత్తం భారతదేశంలోని బ్రహ్మచారిగా వహిస్తూ వాళ్ళ గురుగారు సేవ చేస్తూ సుమారుగా ఒక 50 తాలూకా గుడులు దేవాలయం నిర్మించారు. ప్రత్యేకంగా గురుగారి దగ్గర ఉండి ఆ ప్రతి బ్రాంచ్లోని గురుగారు తనకు అవగాహనత ఉన్నది. ఆ విధానంగా తన ఒక అనుభవాన్ని మొత్తం అంతాను సమకూర్చుకొని ఇప్పుడు విశాఖపట్నంలోని ఆ గురుగారు ఉన్నారు. అక్కడ ఒక టెంపుల్ కట్టారు. అక్కడ 60 సంవత్సరాల నుంచి ఒక గుడి ఉన్నది. అది ఇస్కాన్ టెంపుల్? ఇస్కాన్ కాదు, మంది గౌడియ మఠం. ఓకే, మంది గౌడియ మఠం, చైతన్య గౌడియ మఠం అనమాట. ఆ గౌడియ మఠం సుమారుగా 60 సంవత్సరాల నుంచి విశాఖపట్నం జిల్లా పరిషత్ దగ్గర ఉన్నది. అక్కడి నుంచే మొత్తం మా గురుగారు 50 బ్రాంచెస్ కి మొత్తం అంతా కమ్యూనికేట్ చేసుకుని రన్ చేస్తూనే ఉంటారు. ఆ 50 బ్రాంచ్ లోని ఇది ఒక బ్రాంచ్. అంతిమంగా ఏంటంటే అతనికి సుమారుగా 80 సంవత్సరాలు. అతను అంతిమంగా ఒక గోశాల నిర్మిద్దామని చెప్పేసి ఒక అంబిషన్ ఉండేది. ఎందుకంటే కృష్ణుడికి అతి సులభంగా సరళంగా ఇంప్రెస్ చేసే విధానం ఏంటంటే గోల్ని సేవించాలని కాబట్టి. సో అందుకే గోవంశాన్ని అభివృద్ధి చేశారు. సుమారుగా 15 సంవత్సరాల ముందు ఈ గోవంశాన్ని ప్రతిష్ఠించారు 10 గోవులతోని. ఇప్పుడు 500 పైన గోవులు ఇప్పుడు అభివృద్ధి చెందింది. అదే విధానంగాను గురుగారు ఒక 4 years బిఫోర్ ఈ టెంపుల్ ని కన్స్ట్రక్షన్ ఆరంభించారు. ఆ విధానంగా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. కానీ స్వామివారు అయితే ప్రతిష్ఠించబడ్డారు. మరి ఇక్కడ ఉన్న బ్రహ్మచారులు సుమారుగా ఒక 15 మంది బ్రహ్మచారులు, మరి గృహస్థులు ఒక 10 మంది, 25 మందితో ఓన్లీ గుడి సేవలోని విగ్రహం సేవలోనే ఉన్నారు. మరి ఒక 25 మంది కేవలం గోవుల్ని సేవించడానికి కర్మచారులను ఉన్నారు. ఈ విధానంగా ఒక సుమారుగా 50 మంది ఈ గుళ్ళోని ప్రతినిత్యం సేవ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రదేశం ఆ ప్రదేశం కాదు, ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్, యూపీ అన్నిటి నుంచి వచ్చున్నారు బ్రహ్మచారులు అందరూ. ఈ ఒక ప్రదేశం అనేది కాదు, అనేక ప్రదేశాల నుంచి బ్రహ్మచారులు అందరూ సమావేశమై ఒక అన్నదమ్ముల్లాగా ఉండేసి అందరూ సేవిస్తున్నారు. అంటే సుమారుగా వేరే వేరే రాష్ట్రాల నుంచి, అంటే ఆంధ్ర నుంచి, ఒడిశా నుంచి, ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళందరూ కూడా మన కృష్ణుడి మీద ప్రేమతో బ్రహ్మచారులుగా ఉండి ఆయనకి సేవలు చేస్తూ సుమారుగా ఒక 25 నుంచి 30 మంది రోజు ఆయనకి సేవలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ అలాగే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ కాబట్టి మీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ చూపిస్తాను. చాలా మంది పిల్లలు శనివారం అయినా ఆదివారం అయినా, అంటే శనివారం ఆదివారం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదండి. అవునండి, శనివారం అది వీకెండ్ కాబట్టి చాలా మంది అవకాశం, వాళ్ళకి స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఉంటాయి, జాబ్ హోల్డర్స్ కి ఉద్యోగం కూడా ఉండదు కాబట్టి సో వీకెండ్స్ ఎక్కువ వస్తుంది. సో వీకెండ్స్ అయితే టెంపుల్ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది, 12 గంట అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించండి, మార్నింగ్ 7 గంటలకి 8 గంటలకి ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. అలాగే కింద
పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. గురుగారు అంటే ఇక్కడ మనకి ఓన్లీ రోజు విజిట్ చేసి పూజ చేయడమే కాకుండా దాని తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ అంటే ఈ ప్రవచనాలు లాంటివి కానీ కాకపోతే వచ్చే వాళ్ళ చేత అంటే జపం ఎలాగో చేపిస్తారు, జపం చేపిస్తానని చెప్పారు కదా, దాని గురించి మనం ఇంకా క్లియర్ గా మాట్లాడదాం. జపం ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. అలా కాకుండా ఇంకేమైనా ప్రవచనాలు లాంటివి కాకపోతే జనాలకి మంచి దారిలో తీసుకెళ్ళడానికి భగవద్గీత వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు మన దాంట్లో ఉన్నాయి? ప్రతినిత్యము 6:30 నుంచి 7:30 వరకుతో సంధ్యార్తి అవుతుంది. అనంతరంగా 7:30 నుంచి 8:30 వరకు ప్రతినిత్యం భాగవతం తాలూకా కథ అమృతం ప్రతినిత్యం ప్రవచనం అవుతుంటది. భగవంతుడికి భక్తులతో ఉండే సంబంధం ఏంటి, భగవంతుడికి ఎలాగ పొందాలి అని భాగవతులన్నీ అన్ని ప్రకారంగా ఉన్నది కాబట్టి ఆ విధానంగా మనం నడుచుకుంటే మనం కూడా భగవంతుని పొందొచ్చు అని చెప్పేసి ప్రవచనాలు భాగవతం, శ్రీమద్ భాగవతం అన్నమాట. వ్యాసదేవులు అన్ని పురాణాలు శాస్త్రాలు అన్ని రాసిన తర్వాత భాగవతాన్ని రచించారు. అదే అంతిమం అని అనుకున్నారు. దీనికి మించిన శాస్త్రం ఇంకేది లేదనుకున్నారు. అటువంటి శాస్త్రాన్ని మనం ప్రతినిత్యం బోధిస్తున్నాము. 7:30 నుంచి 8:30 వరకు సుమారుగా. అక్కడ చాలా మంది 100 మంది వచ్చి భక్తులందరూ విని వాళ్ళ తాలూకు జీవితాల్లోని ఏ విధానంగా మళ్ళించుకోవాలి అనేది వాళ్ళు మళ్ళించుకున్నారు. సో ఇది ఇంకా ఎక్కువ మంది రావాలి, ఈ ప్రవచనం మళ్ళీ వినాలి, విని వాళ్ళు కూడా జీవితానికి సత్మార్గాలను తీసుకోవాలని చెప్పేసి ప్రవచనం వినేవంటే మనకు ఖచ్చితంగాను ధర్మ మార్గము రావాలి. మనకు ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది పాపము, ఏది అన్యాయం, ఈ విధానం అడగాలి. ఏదో గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు మనం చేయడం కాకుండాను దానికి శాస్త్ర ప్రకారంగా మనం ఎలా నడగలుస్తామో అది ప్రవచనం మాధ్యమం మనకి తెలియపరుస్తున్నాం. అది సుమారుగా 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. మరి ప్రతి నిత్యం 6:30 నుంచి 6:30కి 6:30 పొద్దున్న 6:30కి గోపూజ అవుతుంది. ఎవరైతే జన్మదినం అనుకోండి, పుట్టినరోజు, లేదంటే పెద్దల తాలూకా తిథి ఉంటుంది, తద్దినం అనుకోండి, అటువంటి దినాల్లోని వాళ్ళ తాలూకా గోత్రనామంలోని గోని పూజ చేయాలనుకుంటే ఖచ్చితంగాను మన మఠానికి వచ్చి సంప్రదించాలి. వాళ్ళు చక్కగా గోని ప్రత్యక్షంగా వచ్చి చేయొచ్చు, లేదంటే మనకు సంప్రదించిన వాళ్ళు పేరు గోత్రాలతో మనం పూజ కూడా అవుతుంది. అంటే మరి ఆదివారం ప్రతి నిత్యం ఆదివారం సుమారుగా 100 పైన ఎక్కువ మంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ 10:30 నుంచి 11:30 వరకు ఓన్లీ భగవద్గీత ఒక్కొక్క శ్లోకం పైన ఒక్కొక్క శబ్దం పైన వాళ్ళకి వాక్య చేర్పించి ఏ విధానంగా చదవాలి భగవద్గీత, ఏ విధానంగా చదివితే మనకి అర్థం అవుతుంది, దాని తలక శ్లోకం తలక మీనింగ్ ఏంటి, కృష్ణుడు ఎందుకు ఈ శ్లోకం చెప్పారు అర్జునుడికి, అర్జున మాదిరి మన అందరికీ ఎలాగ చెప్పారు అని చెప్పేసి అన్ని చాలా డీటెయిల్స్ గా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఎవరైతే ఆసక్తి కలిగిన వ్యక్తులు అందరూ భగవద్గీత నేర్చుకోవడానికి ఎవరికైతే ఆసక్తి ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి ఈ మార్నింగ్ 10:30 నుంచి 11:30 భగవద్గీత క్లాస్ ని అటెండ్ చేసుకోవడం మరీ కోరుకుంటున్నాం. సో మార్నింగ్ 10:30 to 11:30 ఓన్లీ సండే మార్నింగ్ 10:30 to 11:30 అనమాట. మనకి ఇక్కడ భగవద్గీత క్లాసులు జరిగితే మీకు ఒక విషయాన్ని ఎప్పుడు నేను చెప్తాను, భగవద్గీత అనగానే మీకు అందరికీ ఒక విషయం గుర్తు రావాలి. ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి యొక్క జీవితంలో కష్టమైన, సుఖమైన, ధర్మమైన, అధర్మమైన దేనికైనా ఎలాంటి సమస్యకైనా సరే భగవద్గీతలో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఒక్కసారి దానికి మనం చదివి దాన్ని మనం తీసుకోగలిగితే దానిలో ఈయనమైతే మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సో ఆ ప్రాబ్లంలో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా చెయ్యాలనే ఒక మార్గం తప్పనిసరిగా ఉంటుంది అనమాట. కాబట్టి చదువుకున్న వాళ్ళు పిల్లలు ఎవరైనా సరే ఒకవేళ పేరెంట్స్ చూస్తే మీ పిల్లల్ని పంపించండి. ప్రతి ఆదివారం స్కూల్స్ కాలేజీలు సెలవే ఉంటాయి కాబట్టి తప్పకుండా 10:30 నుంచి 11 వరకు పంపించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్లాసుల గురించి విన్నాం కదా, అలాగే ఈ గుడి యొక్క గొప్పతనం, అలాగే ఈ జపం ఇవన్నీ కూడా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. సో ఈ టెంపుల్ మీరు చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత మంచిగా, అంటే ఇంకా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి మీరు బయట నుంచి చూస్తే ఈ టెంపుల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి అలవాటు పడి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కమర్షియల్ ఏమీ ఉండదన్నమాట. సో ఓన్లీ వాళ్ళు ఒకటే అనుకుంటారు, దేవుని 10 మందికి పరిచయం చేయాలి, 10 మంది దేవుణ్ణి పూజించాలి అని. చాలా మంది వస్తుంటారు, కూర్చుంటారు, ప్రశాంతంగా జపం చేస్తారు, వెళ్తారు. సో అంత చక్కగా ఉంటది ఇక్కడ వాతావరణం. సో తప్పకుండా రణస్థలం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ మీరే వస్తారనమాట. గురుగారు ఇంకా మనం చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా? చెప్పుకోవడానికి అంటే ప్రతి నెలకి ఒకసారి ఆఖరి శనివారం లాస్ట్ సాటర్డే మనం నరసింహస్వామి ఉన్నారు కాబట్టి నరసింహస్వామి యాగం అవుతుంది. దాంట్లోని 100 మంది
కొన్ని వంద మంది వచ్చేసి పాల్గొంటారు. ఉమ్, సో నరసింహస్వామికి ప్రసన్నం చేయడానికి యాగం కూడా అవుతుంది. సో అది కూడాను ప్రతి నెల ఆఖరి శనివారమే అవుతుంది. ఉమ్, సో ఆ రోజు వచ్చి కూడాను ఇక్కడ సంప్రదించవచ్చు. వాళ్ళు యజ్ఞంలో కూర్చున్న కూడాను, యజ్ఞంలో దర్శనం చేసుకున్న కూడాను, వాళ్ళందరికీ యజ్ఞంలో దర్శనం చేసుకున్న కూర్చున్న వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాన్ని మఠం తరపున ఉంటుంది. కాబట్టి ఆ రోజు రావాలి. చాలా ప్రశాంతత వాతావరణం ఆ రోజు నరసింహస్వామి యాగంలో కూర్చుంటే అన్ని విఘ్నాలు తొలుగుతుంది. వాళ్ళ వ్యాపారంలోని అనుకోండి, జీవితాలలో అనుకోండి, వాళ్ళ మానసిక ప్రధానం అనుకోండి, అనేక విఘ్నాలు ఉంటాయి. నరసింహస్వామి యాగం చేయడం వల్ల అనేక విఘ్నాలు తొలుగుతాయి. కాబట్టి మనం విధానంగా ఏ ప్రకారంగా ప్రతి ఆ, నెల ఆఖరి శనివారం మనం నరసింహస్వామి యాగం ఏర్పరచవచ్చు. సో అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి అంటే ప్రతి ఒక నెలలో ఆఖరి శనివారం అంట నరసింహస్వామి ఆ రోజు ప్రత్యేకత కాబట్టి ఒక యోగం చేస్తారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనండి. మీకు వీడియో బాగా గమనిస్తే మనం ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ టెంపుల్లో మీరు వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది.